ఓం శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 2024 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీ గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు, తిథి శుక్లపక్షం నవమి, సెప్టెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:46 నుండి సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:33 వరకు. తదుపరి శుక్లపక్షం దశమి సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:33 నుండి సెప్టెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:30 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం సెప్టెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 9:22 నుండి సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:52 వరకు. తదుపరి పూర్వాషాఢ సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:52 నుండి సెప్టెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:35 వరకు. కరణం బాలవ సెప్టెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:47 నుండి సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:46 వరకు. కౌలవ సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:46 నుండి సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:33 వరకు. తైతుల సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:33 నుండి సెప్టెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:07 వరకు. వారము గురువారము సూర్యోదయము ఉదయం 6:16, సూర్యాస్తమయము సాయంత్రం 6:29, చంద్రోదయము సెప్టెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:08, చంద్రాస్తమయము సెప్టెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 12:05. రాహుకాలము మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:26 వరకు. యమగండ కాలము ఉదయం 6:16 నుండి 7:48 వరకు. గుళికా సమయము ఉదయం 9:19 నుండి 10:51 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:20 నుండి 11:09 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:14 నుండి 4:02 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 5:32 నుండి 7:10 వరకు. తదుపరి రాత్రి 8:14 నుండి 9:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 5:02 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. సూర్యరాశి సింహరాశి అనగా సింహంలో సూర్యుడు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు 2024 సెప్టెంబర్ 12వ తేదీ గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది. కమ్యూనికేషన్ రంగానికి చెందిన వ్యక్తులకు ఈరోజు అద్భుతమైన రోజుగా ఉంది. ఈరోజు ఈ రాశి వారికి మానసిక సమస్యలు దూరం అవుతాయి. ఈరోజు ఈ రాశివారు ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకునే ముందుగా సీనియర్లను తప్పకుండా సంప్రదించాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సంబంధాలను చెడగొట్టుకోకుండా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీకు ఆందోళన ఉంటుంది. మీ జీవితంలో మీరు బిజీగా ఉన్నందువలన మీరు మంచి అవకాశాలను ఉపయోగించుకోవడంలో కొన్నిసార్లు విఫలం అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు సమయం కొంత బలహీనంగా ఉంటుంది. మీ నిర్ణయాలను మీరు ఎదుటివారిపై రుద్దడం వలన మీ ప్రతిష్ట తగ్గిపోతుంది. వృషభ రాశి వారు తమంతట తాము ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం తగదు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఈరోజు వృషభ రాశి గల మహిళలు వంటగదిలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వంట చేసేటప్పుడు కానీ వంటగదిలో మరేదైనా పని చేసేటప్పుడు కానీ చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
కాబట్టి మహిళలు ఈరోజు తగిన జాగ్రత్త వహించడం అవసరం. ఈరోజు వాహనం మీద ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాహనాన్ని నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించి జాగ్రత్తగా నడపడం అవసరం. ఎందుకంటే ప్రమాదం జరిగే సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా వృషభ రాశి గల స్త్రీలు, గర్భిణీ స్త్రీలు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా కూడా జాగ్రత్త వహిస్తూ చేయటం మంచిది. అదేవిధంగా సమయానికి డాక్టర్ను సంప్రదిస్తూ ఉండండి. అదేవిధంగా వృషభ రాశి గల మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నదుల వద్దకు కానీ, చెరువుల వద్దకు కానీ, బీచ్లకు కానీ వెళ్ళటం లాంటివి చేయకండి. ఎందుకంటే ప్రమాదం జరిగే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి. ఏమీ పర్వాలేదులే అనే ధోరణిలో ఆలోచిస్తే గనుక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకోకుండా తగినంత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం సమస్యలు తప్పవు. అదేవిధంగా ఈరోజు మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. విద్యారంగంలో ఉన్నవారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో అతిథులు, బంధువులు లేదా స్నేహితుల సంచారం అయితే ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే మీ ఇష్టదైవాన్ని పూజించి తీపి పదార్థాలను ఏవైనా చిన్నపిల్లలకు కానీ, అనాథలకు కానీ పంచిపెట్టడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివిధ వనరుల నుండి ఆదాయం వృషభ రాశి వారికి ఈరోజు ఉంటుంది, కానీ మీ ఖర్చులు అంతకు మించి ఉంటాయి. అటువంటి సమయంలో మీరు మీ ఆదాయమును మరియు మీ ఖర్చులను రెండింటినీ చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పనిలో వచ్చే అడ్డంకుల కారణంగా మీ మనసు ఆందోళన చెందుతుంది. మీరు బాగా ఆలోచించి చేసిన ప్రణాళికల్లో సైతం అడ్డంకుల కారణంగా మీరు విచారంగా ఉంటారు. దీని ప్రభావం మీ పనిపైన మరియు మీ వ్యక్తిగత జీవితంలో కూడా పడవచ్చు. ఏదైనా పరీక్షలకు లేదా పోటీలకు సిద్ధమవుతున్నట్లయితే గనక కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడితేనే దానికి తగ్గ ఫలితం వస్తుంది. అప్పుడు మీరు ఆశించిన విజయాలను మీరు సాధిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను సైతం ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో దీర్ఘకాలిక వ్యాధి కానీ లేదా సీజనల్గా వచ్చే వ్యాధులు కానీ ఏవైనా ఉద్భవించినట్లయితే గనుక వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. తగిన సమయంలో వైద్యం చేయించుకోండి. వృషభ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు అకస్మాత్తుగా అదనపు పని భారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి పూర్తి చేయడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది మరియు సమయం కూడా అవసరం. ప్రేమ జీవితంలో కూడా కొంత సంఘర్షణ కనపడుతుంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన లేకపోవడం వలన సమన్వయం లోపిస్తుంది. సోదరులు మరియు సోదరీమణుల నుంచి మీరు ఊహించినంత మద్దతు మీకు లభించకపోవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు ఇతరులు చెప్పే ఏ మాటలైనా సరే నమ్మకుండా ఉండడం చాలా మంచిది. వివాహం అయినటువంటి వారు ఒకరినొకరు చాలా ఆసక్తికరమైన రీతిలో అర్థం చేసుకుంటారు. ప్రేమ సంబంధాలలో ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో ప్రస్తుతం జరిగే విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆస్తిపాస్తుల విషయంలో ఈరోజు అంతా బాగానే ఉంటుంది. మీ పని పట్ల మీరు మీ వంతు కృషి చేయాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఉంటే మంచిది. అలా కాదు, తల్లిదండ్రులు వేరేగా ఉన్నప్పటికీ కూడాను వారితో మీరు మంచి సంబంధాలను కొనసాగించండి. ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నీ కూడా మీ వద్దనే ఉంచుకోవటం ఎట్టి పరిస్థితులలోనూ మర్చిపోవద్దు. ఈరోజు ఈ వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 9 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.